కానీ కాంగ్రెస్ డే 1 నుంచి కూడా గద్దర్ అవార్డులు ప్రవేశపెట్టడం, దాని పట్ల సినిమా ఇండస్ట్రీ స్పందించలేదని ఈయన టార్గెట్ చేయడం, రేవంత్ రెడ్డి సినిమా ఇండస్ట్రీ మీద, తర్వాత చిరంజీవి స్పందించడం, ఇలాగంతా చేశాడు. అన్నిటికంటే ఘోరమైందంటే కన్వెన్షన్ని కూల్చేయడం. కన్వెన్షన్ ఒకటే కూల్చి మిగతావి ఏవి కూల్చకపోవడమే ఇక్కడ డౌట్ వస్తుంది. మిగతా పెద్దవాళ్ళు చాలామంది ఆక్యుపై చేసినవి కూడా ఉన్నాయి. అవన్నీ కూల్చుంటే మనకి రేవంత్ రెడ్డి మీద డౌట్ రాదు. కానీ కన్వెన్షన్ని కూల్చడం వెనక ఖచ్చితంగా ఏదో కాన్స్పిరసీ ఉందనేది ఇవాళ అందరూ కూడా నమ్ముతున్నారు. అంటే నాగార్జునని ఇబ్బంది పెట్టాలి, రెండోది దీన్ని డైవర్షన్కి వాడుకోవాలి, తన హామీలు నెరవేర్చలేకపోవడం, తన పాలన ప్రజారంజకంగా లేదు, రైతు బంధు సరిగా జరగలేదు, రైతులకు ఇస్తానన్న రుణాల మాఫీ అనేది జరగలేదు, అట్లాగే ఇంకొన్ని హామీలు సిలిండర్ కావచ్చు ఇలాంటి 6 గ్యారంటీలు అన్నీ కూడా సక్రమంగా జరగట్లేదు. కాబట్టి దాని నుంచి డైవర్షన్కి ఈ హైడ్రాని తీసుకొచ్చి నాగార్జునది కొడితే సెన్సేషన్ అవుతుంది అని చెప్పి దాన్ని చేశాడు తప్ప నిజంగా ఆయన చెరువుల్ని ఆక్యుపై చేసుకున్న అనేక ఫామ్ హౌస్లు, గెస్ట్ హౌస్లు, విల్లాలు అన్నీ ఉన్నాయి. వాటి జోలికి పోకుండా ఇప్పుడేమో మళ్ళీ పేదల మీదకి వెళ్ళాడు. మూసీ ప్రాజెక్టు పేరుతో 10,000 మంది పేదల్ని ఆయన ఇల్లు ఖాళీ చేసే కార్యక్రమంలోకి వెళ్ళిపోయి రెడ్ మార్క్ చేసి పెట్టారు. ఇప్పుడు సైలెంట్గా ఒక్కొక్క ఇంటిని కూలగొట్టుకుంటూ వెళ్తున్నారు. సో ఈ కాంటెక్స్ట్లో ఈమె మళ్ళీ డైవర్షన్ కోసం ఈ మూసీ అండ్ హైడ్రా మీద వచ్చిన విమర్శలు కావచ్చు, ఈ గోళా నుంచి డైవర్ట్ చేయడానికే ఈమె ప్లాండ్గానే ఈ కామెంట్లు చేసింది అనేది ఇప్పుడు వినిపిస్తుంది. ఎందుకంటే ఆమె ఏదో ఇప్పుడు అనింది ఏమనింది, ఇందాక కూడా ఇంకో స్టేట్మెంట్ ఇచ్చింది, కేటీఆర్ మీద మాత్రం వ్యాఖ్యలు నేను వెనక్కి తీసుకోను, నేను దేనికైనా రెడీ, సమంత మీద మాత్రం వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నాను అనేది ఆమె అనింది. నిజానికి ఇది ఇంటర్లింక్డ్. కేటీఆర్ మీద వేరే విమర్శ ఏముంది, నువ్వు ప్రధానంగా సినిమా ఇండస్ట్రీలో మహిళల మీదనే కదా నీ విమర్శ. మహిళలను కేటీఆర్ డ్రగ్స్కి అలవాటు చేశాడంటే ఆయన మన ప్రకాష్ రాజ్ అదే అడిగాడు, మహిళలంతా ఘోరంగా కనిపిస్తున్నారా నీకు అంటే, హీరోయిన్లంతా ఎవరు డ్రగ్స్కి అలవాటు చేస్తే వాళ్ళ డ్రగ్స్కి అలవాటు అయిపోవాలి అంటే వెళ్ళిపోతారా అనే ఇది వస్తుంది కదా. ఏం చెప్తున్నది అదే కదా, హీరోయిన్లంతా ఘోరమైన వాళ్ళు కేటీఆర్ పిలిస్తే వెళ్ళిపోతారు, ప్రతి ఒక్కరు కేటీఆర్ డ్రగ్స్ ఇస్తే వెళ్ళిపోతారు అన్నట్టుగా ఉంది. సో ఇది హీరోయిన్లందరినీ అవమానించడమే, వాళ్ళందరూ ఇలాగే చేస్తారని అంటే సినిమాలో యాక్ట్ చేసినంత మాత్రాన వాళ్ళకి ఇంకే రకమైన విలువలు ఉండవు. ఎవరు పిలిస్తే వాళ్ళు, డ్రగ్స్ పిలిస్తే డ్రగ్ ఇచ్చేసి ఎవరు పిలిస్తే వాళ్ళు అంటే వెళ్ళిపోతారా? నిజానికి అసలు ప్రాక్టికల్గా కూడా సాధ్యమా? ఒక హీరోయిన్ తన కెరీర్ బాగుండాలంటే ఆమె ఎంతో కష్టపడాల్సి ఉంటుంది, హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది, ఫోకస్ చేయాల్సి ఉంటుంది, అవన్నీ ఉంటాయి వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. అవన్నీ పక్కన పెట్టి వీళ్ళు కేవలం దీనికి అయిపోయారు. చాలామంది డ్రగ్స్ వాడి త్వరగా పెళ్ళిళ్ళు చేసుకొని వెళ్ళిపోయారు. ఎవరు వెళ్ళిపోయారు? ఆమె ఒకే ఒక రకుల్ ప్రీత్ పెళ్లి చేసుకుంది, దాన్ని పెట్టి మీకు పెడుతుంది. ఇక డైరెక్ట్గా ఆమె సమంత పేరు చెప్పడం అయితే ఆలోచించకుండా చెప్పరు కదా. అంత ఆమె సీజన్డ్ పొలిటీషియను, గతంలో మంత్రిగా పనిచేసింది, అన్ని పార్టీల్లో ఉంది. సో ఒక పొలిటికల్ లీడర్ ఆమె. అలాంటి ఆవిడ ఏదో నోరు జారని అంటుంది, కానీ నోరు ఎలా జారుతారు? అంత క్లియర్గా ఆమె చెప్తుంటే, క్లియర్గా చెప్పింది, కాన్సిక్వెన్సెస్ ఆమెకు తెలియదా? ఇవన్నీ ఏంటంటే ముందే వీళ్ళు అనుకుంటారు, తర్వాత గొడవలు వస్తే ఒకసారి పడేద్దాం, సారీ కూడా పడేయలే ఆమె, వెనక్కి తీసుకుంటానని, వెనక్కి తీసుకుందాంలే అని ముందే అనుకొని రచ్చ క్రియేట్ చేయడం, ఇది ప్లాన్డ్గానే చేస్తారు. ఆ మధ్య కూడా ఎవరో అంటున్నారు, నేను చెప్పేస్తాను మళ్ళీ ఒకసారి పడేస్తాను సార్ ఏమవుతుంది అని. ఇది కావాలనే చేస్తున్నారు. దీని మీద ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా, ప్రతిపక్షాలు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ ఇప్పటి నుంచో ట్రై చేస్తున్నాయి. దాన్ని జాగ్రత్తగా కేసీఆర్ డీల్ చేసుకుంటూ వచ్చాడు. అందుకే మీ వారసుడు ఎవరని TV9 ఇంటర్వ్యూలో కూడా ఆయన తేల్చలేదు. ప్రజలు నిర్ణయిస్తారు తప్ప నేను నిర్ణయించేది ఏం లేదనేది ఆయన చెప్పేశారు. అంటే వాళ్ళిద్దరిలో ఒకరు వారసుడని ఆయన చెప్పలేదు. సో ఈ ప్రాబ్లం ఉంది. ఇక్కడ కూడా ఈమె దాన్ని వాడుకొని కేటీఆర్ మీద తీవ్రమైన విమర్శలు చేయడం మొదలుపెట్టింది. దాంట్లో ఆమె ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయి కేటీఆర్ నాగార్జున కన్వెన్షన్ని కోల్చకుండా ఉండాలంటే సమంతను తన దగ్గరకు పంపాలని నాగార్జున అడిగాడు. నాగార్జున పంపడానికి సిద్ధమైపోయాడు. నాగ చైతన్యతో చెప్పాడు. ఇద్దరు కలిసి సమంతని కేటీఆర్ దగ్గరికి పొమ్మని ప్రెజర్ చేశారు. ఆ ప్రెజర్ని తట్టుకోలేకే ఆమె విడాకులు ఇచ్చేసింది అన్న కామెంట్ చేశారు. దాంతోపాటు ఆమె హీరోయిన్లందరికీ తను కేటీఆర్ డ్రగ్స్ అలవాటు చేశాడు, హీరోయిన్లతో
ఇతను పడుకున్నాడో దానితో వాళ్ళ ఆ ఎఫెక్ట్తో హీరోయిన్లు చాలామంది త్వరగా పెళ్లి చేసుకొని వెళ్ళిపోయారు. ఇది ప్రధానంగా రకుల్ ప్రీతి సింగ్, ఆమె ప్రీత్ సింగ్ గురించి నా మాటలు. సో ఎందుకంటే గతంలో కూడా ఈ విషయాన్ని కాంగ్రెస్ వాళ్ళు విపరీతంగా ప్రచారం చేశారు. కేటీఆర్కి రకుల్ ప్రీత్ సింగ్కి సంబంధం ఉంది. ఆమె కూడా ఖండించింది, కేటీఆర్ కూడా ఖండించారు. అయినా దాన్ని పదే పదే తీసుకున్నారు. అలాగే దీంట్లో ఫోన్ ట్యాపింగ్ అప్పుడు సమంత విడాకులకి కేటీఆర్ కారణమన్న ఒక వెర్షన్ను కూడా వీళ్ళు లీక్ చేసి బయటికి తీసుకొచ్చారు. ఎందుకంటే సమంత ఫోన్ ట్యాప్ కేటీఆర్ చేయించాడని, అందుకని ఆమె ఫోన్ ట్యాప్లో ఆమెకి ఇతరుల అఫైర్లు అవన్నీ ఉన్నట్టుగా నాగార్జునకి ఫోన్ ట్యాపింగ్ ఇచ్చాడని, దాంతో వాళ్ళ ఫ్యామిలీ ఆ అమ్మాయిని విడాకులు తీసుకోమని ఫోర్స్ చేసింది. ఇవన్నీ ఒక వెర్షన్ అప్పట్లో వచ్చింది. సో దాన్ని బేస్ చేసుకొని ఈమె ఇలాగా మాట్లాడింది. మామూలుగా అయితే ఈమె మొన్నటి వరకు విక్టిమ్, ఒక బాధితురాలు. కానీ ఇప్పుడు ఏదైతే మాట్లాడిందో దాంతో ఈమె మీద తీవ్రంగా అన్ని వైపుల నుంచి విమర్శలు వచ్చాయి. ఇటు ఇండస్ట్రీలో ఫస్ట్ వాళ్ళ ఫ్యామిలీ తరపున నాగార్జున స్పందించాడు. అంతకుముందే నిజానికి ప్రకాష్ రాజ్ ఇమ్మీడియట్గా స్పందించాడు. ప్రకాష్ రాజ్ ఇదేం సిగ్గులేనితనం అన్నట్టుగా ఆయన గట్టిగా స్పందించాడు. దాని తర్వాత నాగార్జున ఇది చాలా ఘోరమైంది, మీ రాజకీయాల కోసం మా కుటుంబాన్ని ఇలా వాడుకోవడాన్ని నేను ఖండిస్తున్నాను, ఇది అబద్ధం, అసంబద్ధం, ఇలాగ ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ దీన్ని వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాను ఆయన పెట్టాడు. దాని తర్వాత నాగ చైతన్య కూడా ఆల్మోస్ట్ అలాంటిది పెట్టాడు. దాని తర్వాత అమల కూడా అలాగే మాట్లాడింది. సో వాళ్ళ ఫ్యామిలీ నుంచి అలా స్పందించారు. అట్లాగే సమంత కూడా పెద్ద పోస్ట్ పెట్టింది. ఒక స్త్రీ బయటకు వచ్చి ఎదగాలంటే ఎంతో యుద్ధం చేయాల్సి ఉంటుంది, ఎన్నో పోరాటాలు చేయాల్సి ఉంటుంది, అలాంటివి చేసుకుంటూ నేను వచ్చాను. నేను ఎప్పుడు మా ఇద్దరు విడాకులు అమికబుల్గానే జరిగింది, పరస్పర అంగీకారంతో సహృద్భావ వాతావరణంలో జరిగింది తప్ప ఎటువంటి గొడవలు మేము వేసుకొని విడిపోలేదు. ప్లాన్ చేసుకొని మేమిద్దరం కలిసి ఉండలేమని విడిపోయినాం. దీంట్లో ఎటువంటి రాజకీయ కుట్ర లేదు, మీరు కూడా ఒక స్త్రీగా మీరు అర్థం చేసుకోవాలి, మీరు ఇలాంటివి చెప్పకండి అని ఆమె గట్టిగానే మాట్లాడింది. ఆమె ఆవేదనకి స్పందించిన కొండా సురేఖ కూడా మీరు నాకు ఎంతో ఇన్స్పిరేషను, మీరు బాధపడుంటే ఈ వాక్యాలను వెనక్కి తీసుకుంటున్నాను అనేది ఆమె స్టేట్మెంట్ ఇచ్చింది. అక్కడ కూడా ఆమె ఏమి సారీ చెప్పలేదు. నిజానికి ఎవరైనా కూడా సారీ చెప్పాలి, క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే అదేదో నోరు జారేనింది కాదు. కానీ ఆమె సారీ చెప్పలేదు, వెనక్కి తీసుకుంటున్నాను, సమంత మీద చేసిన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నాను అనేది ఆమె చెప్పింది. అట్లాగే ఇండస్ట్రీలో ఇటు చిరంజీవి కానీ, నాని కానీ, జూనియర్ ఎన్టీఆర్ కానీ, మంచులక్ష్మి కానీ, తర్వాత మన ఆర్జీవి కానీ, వీళ్ళందరూ కూడా తీవ్రంగా చేశారు. ఇంకా చాలామంది చేస్తున్నారు, ఇంకా ట్వీట్లు వస్తూనే ఉన్నాయి, వాళ్ళ అభిప్రాయాలు చెప్తూనే ఉన్నారు. అంటే ఇది అన్ని వైపుల నుంచి ఈమె చెప్పిందని ఖండిస్తున్నారు. రెండోది, కాంగ్రెస్ పార్టీ